కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లా గోరట్లు క్రాస్ దగ్గర జాతీయ రహదారి 48 పై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. చిత్రదుర్గ తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, పొగమంచు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ఫోన్లో కార్తిక్. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చేసుకొస్తుంది. తెల్లవారుజామున 12:30 గంట ప్రాంతంలో కూడా ఈ ఘటన జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు చెబుతూ ఉన్నారు. ఏదైతే వెళ్తున్నటువంటి ట్రక్ పొగమంచు కారణంగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ఆ పక్క రోడ్ లో వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టడం కూడా జరిగింది. దానివల్లే ఈ ఘటన జరిగినట్టుగా కూడా ఏదైతే పోలీసులు ప్రాథమికంగా చెప్తూ వస్తున్నారు. అయితే బస్సులో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఆగి ఉన్నటువంటి ట్రక్ ను అత్యంత వేగంగా ఒక క్షణాల్లో టైం పెరిగినటువంటి పరిస్థితుల్లో వెళ్లి ఢీకొంది. అందువల్లే ఈ ఘటన జరిగిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా కూడా ట్రక్ బస్సు ఢీకున్న వెంటనే కూడా మంటల చెలరేగాయి. దీంతో దాదాపు 13 మంది కూడా ఇప్పటి వరకు కూడా సజీవ దహనమయ్యారు. మిగిలిన వారందరి పరిస్థితి కూడా గాయాలతో వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లాలో ఉన్నటువంటి చిత్రదుర్గ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి లోపల ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వారందరినీ కూడా సహాయక చర్యలు చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన కావడంతో ఆ సమయంలో అటుగా వెళ్తున్నటువంటి వాహనాలు నిలిపి చూసేటువంటి సమయానికి బస్సు పూర్తి స్థాయిలో కాల్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఓ యువకుడు సాహసం చేసి బస్సు రైట్ సైడ్ లో ఉన్నటువంటి దాదాపు 7-8కి సంబంధించినటువంటి వాటిని అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టి మరి 9 మందిని కాపాడారు. తన ప్రాణాలతో పాటు మిగిలిన వారందరి ప్రాణాలను కూడా ఆ యువకుడు కాపాడినట్టుగా కూడా ఏదైతే ప్రాణాలతో బయటపడినటువంటి వారు చెప్తూ ఉన్నారు. అయితే అందరూ కూడా ఊహించిన విధంగా మంచి నిద్రమత్తులో ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన జరగడంతో అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అయితే మంటలు వ్యాపిస్తున్నటువంటి సమయానికి వెంటనే గుర్తించి వీరందరూ కూడా బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి అసలు గల కారణం ఏంటి? పొగమంచు వల్లే డివైడర్ ను ఢీకొట్టి ట్రక్ ఈ పక్కకు వచ్చి బస్సును గుద్దిందా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ట్రక్ డ్రైవర్ కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. బస్సు డ్రైవర్ కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా కూడా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వీరందరూ కూడా బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్నారు. చనిపోయినటువంటి వారందరూ కూడా గోకర్ణకు చెందినటువంటి వారిగా కూడా గుర్తించడం కూడా జరిగింది. ఆ సీట్ల నెంబర్ల ఆధారంగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. గాయపడినటువంటి వారందరికీ కూడా మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. అయితే ఏదైతే పూణే బెంగళూరు జాతీయ రహదారి మీద ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో దాదాపు 25 కిలోమీటర్ల వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడింది. దాదాపు 5 గంటలుగా కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది కూడా అక్కడ ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున పోలీసులు ఈ యొక్క ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి పనిలో పట్టారు. ప్రమాదానికి గురైనటువంటి ట్రక్ ను బస్సును కూడా ఏదైతే హైవే నుంచి పక్కకు భారీ క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతులన్నింటినీ కూడా తీసుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తిగా మాంసం ముక్కల్లా మారినటువంటి మృతదేహాలను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఎంతమంది మగవారు చనిపోయారు, ఎంతమంది పురుషులు చనిపోయారని కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కార్తిక్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.